ఏంటి సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే వారి చేతుల మీదుగా ప్రతిష్ఠింపజేసిన శివలింగమా? అది ఇక్కడ ఉందా? ఈ విధంగా ఒక స్తంభం వచ్చిన సౌండ్ ఇంకో స్తంభం రాదు. ఇది మొత్తం ఈ స్తంభాలు ఇట్లా ఇట్లా కొట్టగా సరిగమ పదనిస అనే సౌండ్ రావడం కొంచెం మనం చూడవచ్చు. ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క ప్రత్యేక స్వరాలు అయితే ఉన్నాయి ఇందులో. మరి చూస్తున్నారు కదా, ఇక్కడ వేరే వస్తుంది, అక్కడ వేరే వస్తుంది. అది ఈ గుడి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందో నందీశ్వరుడి విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ నందీశ్వరుడికి అప్పటి కాలంలో ఎన్ని ఏళ్ళు అయిందో మరి ఈ నందీశ్వరుని ఇక్కడ పూజిస్తున్నారు. ఇప్పటికీ ఎంతో చారిత్రాత్మకమైన చరిత్ర ఉంది. మరి ఇక్కడ వినాయకుడు కానీ నిలబడి అట్లా ఆ విధంగా ఉండడం ఒక చరిత్ర అంట. వినాయకుడు నిలబడినా కానీ కూర్చొని ఉంటారు స్వామి. ఇక్కడ నిలబడి ఉన్నాడు వినాయకుడు. ఆ ఆకారంలో ఉంటే సర్వసిద్ధిలకు విజ్ఞానం. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామివారు నిలబడి దర్శనం ఇస్తున్నారండి. ఎక్కడికి వెళ్ళినా మనకు ఈ స్వామివారు ఇలా నిలబడింది లేదని నాకు తెలుసు. మరి మీకేమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను తాడిపత్రిలో ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం. మరి ఇక్కడ పూజారి గారు అవైలబుల్గా లేరు. మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయనేటివి మనమే చూసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక సెలయేరు అయితే ఉంది. నది చాలా అద్భుతంగా అయితే ఉందండి ఈ ప్రదేశం అయితే. ఈ ప్రదేశానికి చాలా పురాతనమైన స్టోరీ అయితే కూడా ఉంది. చాలా చరిత్రాత్మకంగా మనం కూడా తెలుసుకుందాము, ఓకేనా. ఇక్కడ ప్రస్తుతానికైతే ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ద్వారంలో స్వామివారి నందీశ్వరుడు అయితే ఉన్నారు. చూస్తున్నారు కదా, స్వామివారి నందీశ్వరుడు అయితే ఉన్నారు. మరి ఇక్కడ ధ్వజస్తంభం అయితే ఉంది ఈ ఆలయంలో. మరి ఈ ఆలయంకి అయితే ప్రత్యేకమైన ఒక చరిత్రే ఉంది. మరి ఇది పూర్వం శ్రీకృష్ణదేవరాయల కాలం కాడి నుంచి మరి చోళరాజుల కాలం వరకు అంత లోపలే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారని చరిత్ర అయితే చెబుతుంది. మన భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ మాట అయితే, వీళ్ళ పేరు చాలా అద్భుతంగా వినపడుతూ ఉందండి. శ్రీకృష్ణదేవరాయలు మరియు చోళరాజుల కాలం నాటి ఆలయాలు నిర్మితమై ఉన్న మన భారతదేశంలో చాలా చరిత్రే ఉంది. ఓకే, చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందో నందీశ్వరుడి విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ నందీశ్వరుడికి అప్పటి కాలంలో ఎన్ని ఏండ్లయిందో మరి ఈ నందీశ్వరుని ఇక్కడ పూజిస్తున్నారు. ఇప్పటికీ ఎంత పూర్వం ఎన్నో శిల్పాలను ధ్వంసం అయితే చేశారు. అప్పుడు జరిగిన ఎంతో చారిత్రాత్మకమైన చరిత్ర ఉంది. మరి ఎన్నో మన అద్భుతమైన శిల్పకళలు అయితే ఈ ఆలయంలో చాలా అయితే ఉన్నాయి. స్వామివారి నందీశ్వరుడు అయితే ఇక్కడ ఆలయంలో మనకు దర్శనమిస్తారు. చాలా అద్భుతంగా ఉంది.
మరి ఈ ఆలయం లోపల కూడా శిల్పకళలు కూడా చాలా అద్భుతంగా చెక్కారు. అలాంటి పూర్వ వైభవం అయితే ఈ ఆలయంలో కనిపిస్తూ ఉంది. చూద్దాం రండి ఇక్కడ ఎన్నెన్ని ఉన్నాయో, ఏమేమి అద్భుతాలు ఉన్నాయో ఈ ఆలయంలో. సరేనా ఫ్రెండ్స్, బుగ్గ రామలింగేశ్వర ఆలయం. శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడట. భక్తుల విశ్వాసం, స్థానిక పురాణ కథనం. ఇక్కడ భక్తుల విశ్వాసం ప్రకారం శ్రీరాముడు వనవాస కాలంలో ఈ ప్రాంతానికి పెన్నా నది తీర ప్రాంతం గుండా ప్రయాణాన్ని కొనసాగించాడట. అప్పట్లో ఆయన శివుని ఆరాధన కోసం ఇక్కడ ఒక శివలింగాన్ని తన చేతులతో ప్రతిష్ఠించాడని భక్తులు నమ్ముతారు. ఆ శివలింగమే ఈరోజు మనం దర్శిస్తున్న బుగ్గ రామలింగేశ్వర స్వామి అని ఒక గాఢమైన విశ్వాసం ఉంది. అందుకే కొంతమంది భక్తులు ఈ స్వామిని శ్రీరామ ప్రతిష్ఠితుగా అని కూడా పిలుస్తారు. చరిత్రాత్మక నిజం. ఈ ఆలయం నిర్మాణం 15వ శతాబ్దం విజయనగరం సామ్రాజ్యం కాలానికి చెందినదిగా గుర్తించారు. ఈ ఆలయాన్ని నిర్మించిన వారు పెమ్మసాని అనే ఆయన దగ్గరుండి కట్టించాడట. ఆలయ కట్టడం, మండపాలు, స్తంభాలు శ్రీరాముడి కాలం తర్వాత 1000 సంవత్సరాల తర్వాత నిర్మించబడ్డాయి. ఇక్కడ అసలు విషయం ఉంది. భక్తుల విశ్వాసం ప్రకారం శివలింగం చాలా ప్రాచీనమైనది. ఆలయం మాత్రం ఆ ప్రాచీన శివలింగం చుట్టూ తర్వాత కాలంలో నిర్మించబడింది. స్థానిక భక్తుల విశ్వాసం ప్రకారం ఈ ఆలయంలోని శివలింగాన్ని శ్రీరాముడు తన చేతులతోనే ప్రతిష్ఠించాడని చెబుతారు. అయితే చారిత్రక ఆధారాల ప్రకారం ఆలయ నిర్మాణం విజయనగర కాలానికి చెందినది. అంటే శివలింగం ప్రాచీనమైనది, ఆలయం మాత్రం తర్వాత కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయంలో సంగీత స్వరాలు వచ్చే స్తంభాలు ఉన్నాయి. చరిత్ర రహస్యం, ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలోని ముఖ్య మండపం మరియు రంగ మండపంలో కొన్ని ప్రత్యేకమైన స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభం నుంచి ఒక్కొక్క రకమైన శబ్దం. కొన్ని శబ్దాల నుంచి వీణ, మృదంగం, తాళం లాంటి నాదాలు, సరిగమ పదనిస లాంటి స్వరాలను పలికినట్టు అనిపిస్తాయి. అందుకే వీటిని సంగీత స్తంభాలు అని పిలుస్తారు. కాశీలో ఉన్న శివుడు ఒక్కడే కాదు, దక్షిణ భారతంలో కూడా కాశీతో సమానమైన శివక్షేత్రం ఉంది. అదే తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. కాశీలో ఉన్న విశ్వేశ్వరుడు, ఇక్కడే ఉన్న రామలింగేశ్వరుడు స్వయంభూ శివలింగం. ఈ శివలింగం కింద ఎప్పుడు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది, అంటే ఉద్భవిస్తూనే ఉన్నాయి జలధార. బుగ్గ పెన్నా నది తీరంలో స్థానం, సంగీత స్తంభాలు అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక శక్తి, మోక్షాన్ని ఇస్తాడు. అంతేకాదు ఈ ఆలయం నిర్మాణం దశలో ఉన్నప్పుడు సాక్షాత్తు ఆ శివయ్యే ఈ ఆలయంలోకి వచ్చాడట. ఈ ఆలయం నిర్మించేటప్పుడు స్వయాన ఆయన చెప్పిన మాటలు. ఇక్కడ ఆలయం నిర్మించకూడదు. ప్రపంచంలోనే అతి శక్తిపీఠమైన కాశీ పుణ్యక్షేత్రం ఉంది కదా, ఇక్కడ ఆలయం నిర్మాణం చేస్తే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నేను సాక్షాత్తుగా కొలువై ఉన్నాను శివలింగ రూపంలో, అంతే, ఇంకా ఈ ఆలయం అయితే నిర్మించరాదని చెప్పాడట. అందుకే ఈ ఆలయం ఇప్పుడు అర్ధాంతరంగా శిల్పకళలతో ఎంతో అద్భుతంగా ఉన్నాయండి. ఇక్కడ ఇప్పుడు అర్ధాంతరంగా నిలిపివేశారు ఇక్కడ ఆలయము. చూస్తున్నారు కదా, ఈ ఆలయంలో ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళలు మహా అద్భుతం. ఎప్పుడు ఎవరు చేశారో కానీ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి, మాటలు లేవు. ఇలాంటి చిత్రకళాకారులు ఎంతోమంది కష్టపడితే ఇలాంటి పురాతనమైన ఆలయంలోని శిల్పులు చాలా అద్భుతంగా చెక్కారండి. ఇలాంటి పురాతనమైన చరిత్ర కలిగినటువంటి ఆలయాలను మనం కూడా ఒక్కసారైనా జీవితంలో దర్శించుకోవాలి. ఇక్కడ చూస్తున్న శిలా సంపద అలా ఇలా లేవు. మీరు స్వయాన ఇక్కడికి వెళ్ళి ఆ ఆలయంలోని శిల్పకళలు కన్నులారా చూశారంటే ఖచ్చితంగా మైమరిచిపోతారు. అంత అద్భుతమైన కట్టడాలు, అంత అద్భుతమైన శిల్పకళ, చాలా అబ్బురపరిచే. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామివారిని ప్రతిష్ఠింపజేసిన శివలింగం ఇక్కడ ఒకటి ఉందండి. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ శివలింగానికి కూడా ఒక చరిత్ర అయితే ఉంది. బహుశా మీరు చూసే ఉంటారు, కాశీ మహాపుణ్యక్షేత్రంలో కూడా మనిషి మరణం తర్వాత అక్కడ దహనమైతే చితి పేరుస్తూ ఉంటారు. మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్. అలాంటిదే ఈ తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వెనుక కూడా ఒక హరిశ్చంద్ర ఘాటు ఇక్కడ కూడా ఉంది. అంటే మన భాషలో చెప్పాలంటే శ్మశాన వాటిక ఇక్కడ కూడా ఉంది.
కాశీ పుణ్యక్షేత్ర ఆలయంలో 4 ద్వారాలు అయితే ఉంటాయి. కానీ తాడిపత్రి రామబుగ్గలింగేశ్వర స్వామి ఆలయంలో 3 ద్వారాలు మాత్రమే ఉంటాయి. ఆ స్వామి వెనుక వైపు భాగంలో మాత్రమే ఈ శ్మశాన వాటికైతే ఉంటుంది. సేమ్ అలాగే కాశీలో ఎలా ఉందో అలాగే ఉంది ఇక్కడ కూడా. అందుకే ఇది దక్షిణ భారతదేశంలో 2వ కాశీగా పిలువబడుతున్న తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అంటే ఇది చరిత్రలో నిలిచిపోయిన కథ. క్రీస్తుపూర్వం విజయనగరం సామ్రాజ్యం వారు ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణదేవరాయల మాట ఈ ఆలయం నిర్మాణం చేశారు. ఇలా చెప్పుకుంటూ వెళితే మన భారతదేశంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు, అద్భుతమైన శిల్పకళలు, ఈ ఆలయాలు ఎన్నో ఉన్నాయి. మనం చూడాలన్నా అన్నీ చూడలేకపోతున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాలు సరిగ్గా లేవు, మతిస్థిమితం సరిగ్గా లేదు, మంచాన పడి ఉంటారు, కాళ్ళు చేతిలో ఇబ్బందిగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉండరు. అందుకోసమే మీకు ఈ వీడియోలు చూపిస్తున్నాము, చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఆలయం లోపల మంటపంలో ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ చిన్న స్తంభాల్లోనే ఆ స్వరాల వినికిడి అయితే వినపడుతుందంట. మరి మీరు కూడా చూసేయండి. ఎంతో అద్భుతమైన ఈ ఆలయంలోని శిల్పకళలు చూస్తుంటేనే మతి భ్రమించే అంత అద్భుతపరిచే విషయాలైతే ఉన్నాయి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ రాతి దూలాల్లోనే ఆ సంగీత స్వరాలు అయితే వస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. పూర్వం ఇక్కడ ఉన్నటువంటి ఈ పుష్పము తాడుతో తిప్పితే తిరుగుతూ ఉండేటవట. ఇప్పుడు చిన్న చిన్న కారణాల వల్ల ఇవి ఎప్పటికప్పుడు అక్కడే స్ట్రక్ అయిపోయాయి. చాలా అద్భుతమైన శిల్పకళలు అయితే దాగి ఉన్నాయి. ఇలాంటి ఆలయాలను మీరు కూడా దర్శించుకోవాలని నేను ఈ వీడియోలన్నీ మీకు చేసి చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి. ఒక లైక్ కొట్టండి. పక్కనే ఒక కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ దాన్ని మీరు ప్రెస్ చేస్తే నాకు ఇంకా కొన్ని పాయింట్స్ వస్తాయండి. 10 మందికి ఈ వీడియోని యూట్యూబ్ వారే రికమెండ్తో చూపిస్తూ ఉంటారు. మరి చూస్తున్నారు కదా, ఇలాంటి అద్భుతమైన ఆలయాల్ని చూడాలన్నా చూడలేరు. ఇక్కడ కనపడుతున్నటువంటి స్వామివారు శ్రీరామచంద్రు వారి చేతి ద్వారానే ఇక్కడ శివలింగాన్ని మాత్రం ప్రతిష్ఠింపజేశారు. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అయితే ఉన్నాను. ఈ ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉంది. మరి శిల్పకళలతో ఇక్కడ ప్రత్యేకంగా ఈ శిల్పకళలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి మాటల్లో అయితే వర్ణించలేము. ఇక్కడ ఒక మిస్టరీ అయితే ఉంది. ఇక్కడ కనపడుతున్నటువంటి చూస్తున్నారు కదా, ఇలాంటి స్తంభాల్లో ఒక వినికిడి అయితే వినపడుతుందండి. అది స్వరాలు. అప్పట్లో మనం స్వరం వింటే సంగీత కళాశాలలో కూడా మనం వింటూ ఉంటాము. సంగీత సప్త స్వరాలు ఎలా వినపడుతున్నాయో అలానే వినపడుతూ ఉంటాయి ఇందులో కూడా. మరి అన్న నమస్తే. అన్న, ఇక్కడ ఈ ఆలయం గురించి ఏమన్నా మీకు తెలిసింది చెప్పండి అన్న. మా తాడిపత్రి పట్టణం ఇక్కడ వచ్చేసి ఇది పూర్వం చాలా కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నిర్మించిన గుడి. ఇక్కడ స్వయంభుగా రాముల వారు తాడికనే రాక్షసిని సంహరించిన తర్వాత తన హత్య పాపం పోగొట్టుకోవడానికి ఆ శివుని గురించి తపస్సు చేయగా ఇక్కడ తపస్సు చేసినది ఎవరు? శ్రీరామచంద్రుడు. తన హత్య పాపం పోవడానికి ఇక్కడ లింగం ప్రతిష్ఠించమని శివుడు శ్రీరామునికి కలలో చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రతిష్ఠించే సమయంలో ఆ ముహూర్త గడియలు సమీపించడం జరిగింది. అప్పుడు శ్రీరామదూత అయినటువంటి హనుమంతునికి లింగం తెమ్మని చెప్పి శ్రీరామచంద్రుడు ఆజ్ఞాపించడం జరిగింది. అప్పుడు అక్కడ హనుమంతుల వారు కాశీపట్టణానికి వెళ్ళి లింగం తీసుకురావడం జరిగింది. కాకపోతే ఆ తెచ్చే సమయానికి ఇక్కడ ముహూర్తం సమీపించడంతో కొద్దిగా లేటు కావడం జరిగింది. హనుమంతుల వారికి ప్రతిష్ఠించడం జరిగింది. అప్పుడు ఆ లింగం కింద గంగమ్మ తల్లి స్వరూపం ఉద్భవిస్తే ఎప్పటికి ఎన్నెన్నా తోడుకో నీళ్లు తీసినా సరే కానీ ఊట రావడం జరుగుతుంది. ఆ శివలింగం కింద గంగమ్మ అయితే ఎప్పటికీ ఉద్భవిస్తానే ఉంటుంది. మనం ప్రత్యక్షంగా చూడవచ్చు లోపల. అప్పుడు హనుమంతుడు కొంచెం అలగడం జరిగింది, ఆ లింగం తెచ్చినది ప్రతిష్ఠించలేదని. కానీ రాముడు నచ్చజెప్పి ఆ లింగాన్ని
అక్కడ ఉత్తర దిశన ప్రతిష్ఠించడం జరిగింది. ఆ లింగానికి కూడా 3 నామాలు ఉన్నాయి. అట్లా బ్రహ్మసూత్ర లింగం అంటారు దాన్ని. ఆ లింగం ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే ఉంటుంది. దర్శించినచో మంచి చాలా ఉత్తమమైన దర్శనం. అది కాశీ తర్వాత ఇది రెండో కాశీ అంటారు. కాశీ పట్టణంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ గుడికి వచ్చేసి కాశీపట్టణంలో 4 ముఖద్వార గాలిగోపురాలు, 4 వాకిళ్ళు ఉన్నాయి. ఇక్కడ 3 వాకిళ్ళు ఉన్నాయి. తూర్పున ప్రతిష్ఠించే సమయంలో కొంచెం ఏదో కొన్ని విధి ఆటంకం జరగడంతో అక్కడ చేయలేక జరిగింది. ఇక్కడ 3 వాకిళ్ళే ఉన్నాయి ఈ గుడికి. దీని ఆ బుగ్గ ఉండడం వలన ఈ గుడికి బుగ్గ రామలింగేశ్వరుడు అనింది. ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి మాతగా వెలిసింది. ఇక్కడ పక్కనే ఈ గుడి అమ్మవారి స్వయం రాజరాజేశ్వరి మాత. ఆయన రాముడు ప్రతిష్ఠించినాడు అనే ఉద్దేశంతో ఇక్కడ రాముల వారు సీతా మహాలక్ష్మి హనుమ సమేతగా ఇక్కడ రామ సీతారామచంద్రమూర్తి స్వయంభూ ప్రత్యేకత. ఈ విధంగా ఒక స్తంభం వచ్చిన సౌండ్ ఇంకో స్తంభం రాదు. ఇది ఈ మొత్తం ఈ స్తంభాలు ఇట్లా కొట్టగా సరిగమ పదనిస అనే సౌండ్ రావడం కొంచెం మనం చూడవచ్చు. ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క ప్రత్యేక స్వరాలు అయితే ఉన్నాయి ఇందులో. మరి చూస్తున్నారు కదా, అది గుడి ప్రత్యేకత. నాదం ఎలా వినపడుతుందో చూడండి. ఇక్కడ వేరే వస్తుంది, అక్కడ వేరే వస్తుంది. అది ఈ గుడి ఈ స్తంభాల యొక్క ప్రత్యేకత. వింటున్నారు కదా, ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క స్వరం అయితే ఉందంట. మరి అది ఎంత అద్భుతమో అప్పుడు శిల్పకళలు చేసిన వారి ప్రత్యేకంగా వారి హస్తకళ ఈ చేతులతో చేసినది కాబట్టి ఎంతో అద్భుతంగా ఉంది. మరి ఈ ఆలయంలో విశిష్టత కూడా చాలా మనకు కూడా తెలియజేశారు. సమీపంన ఈ పశ్చిమముఖాన పెన్నా నది ప్రవహిస్తుంది. అది ఒక చరిత్ర. ఈ గుడి కట్టిన అతను వచ్చేసి గాలిగోపురం పైన విగ్రహం కూడా చూడవచ్చు. ఇక్కడ వినాయకుడు గాని నిలబడి అట్లా ఆ విధంగా ఉండడం ఒక చరిత్ర అంట. వినాయకుడు నిలబడైనా గానీ కూర్చొని ఉంటాడు స్వామి, ఇక్కడ నిలబడి ఉన్నాడు వినాయకుడు. ఆ ఆకారంలో ఉంటే సర్వసిద్ధిలకు విజ్ఞానం విశేష వినాయకునిగా ఈ గుడిలో ఆయన ప్రత్యేకం. విశేషాలన్నీ ఇంతే కదన్నా ఇక్కడ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు కూడా ఎక్కడైనా కానీ మనం విఘ్నేశ్వరుని చూస్తూనే ఉంటాము. కూర్చొని ఆయన ఇదిగా మనకు వరాలు ఇస్తుంటాడు అభయస్తంతో. మరి ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారు నిలబడి దర్శనమిస్తున్నారు. మరి అది కూడా మీకు చూపిస్తాను రండి. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామివారు నిలబడి దర్శనమిస్తున్నారండి. ఎక్కడికి వెళ్ళినా మనకు ఈ స్వామివారు ఇలా నిలబడింది లేదని నాకు తెలుసు. మరి మీకేమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మరి ఇలాంటి స్వామివారిని మనం కూడా దర్శించుకోవాలంటే ఓకే. చూస్తున్నారు కదా, ఇక్కడ పైన ఎవరన్నా చూపిస్తే ఇక్కడ పైన ఎవరో చెప్పారు కదా, వాళ్ళు చెప్పండి. ఈ గుడి కట్టించిన వాళ్ళు అది అక్కడ పైన ఉన్నాడు. ఆ గాలిగోపురానికి ఆయన ప్రతిష్ఠించడం కూడా జరిగింది. అది అక్కడ నమస్కారం చేస్తాడు ఆయనే. అద్దడ టోపీ పెట్టుకొని. ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, అక్కడ టోపీ పెట్టుకొని ఉన్నాయండి ఈ ఆలయం.